ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి పరిహారాలు కావచ్చు, అలాగే మంత్రాలు, బీజ మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజెల్స్ నెంబర్స్, అలా లా ఆఫ్ అట్రాక్షన్స్, మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శక్తివంతమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథులలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనకు కూడా అలాంటి రోజులలో చేసే పరిహారాలు అనేటివి చాలా అద్భుతంగా ఫలించి మనకు ఫలితాన్ని పొందుతున్నాం. అలాంటి రోజే ఈరోజు. ఈరోజు పంచమి అండి. ఈ పంచమితో పాటు ఈరోజు ఆదివారం కలిసొచ్చిన రోజు. కాబట్టి ఈ పంచమి, ఈ ఆదివారం రోజున మనం ఏదైనా సరే అమ్మవారి నామాన్ని చెప్పుకోవచ్చు. అమ్మవారి ఏవైనా మంత్రాలు చెప్పుకోవచ్చు. పరిహారాలు చేసుకోవచ్చు. అలాంటి పరిహారాలలో ఒక పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాం. మనం ఎవ్వరమైనా సరే ప్రతిరోజు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఆ పని మనకు సక్సెస్ అవ్వలేదు అంటే మనం అదృష్టవంతులం కాదు. మాకు లక్కీ అనేది లేదు అంటే అదృష్టం అనేది మాకు లేదు. ఏ పని చేసినా కూడా మనకు అదృష్టం అనేది కలిసి రావట్లేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పబోయే ఈ పరిహారంతో పాటు ఈ ఒకే ఒక మాట అనేది మనం నిద్ర లేచిన వెంటనే ప్రతిరోజు కూడా ఒక 3 సార్లు మనం అనుకున్నట్లయితే తప్పకుండా ఆ అదృష్టం అనేది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మీ దగ్గరకు చేరుతుందనమాట. ఆ మాట ఏంటి? ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, మనం అదృష్టం అనేది మనల్ని వరించాలి అంటే మనం ఏదైనా సరే ఒక ఎగ్జామ్ రాసి, స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాసి మనం ఇంటికి వచ్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. నేను అన్నీ బాగానే రాశాను, ఈరోజు నాకు సెంటుకి సెంటు వస్తాయి అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. కానీ మనకు ఏదైనా సరే అదృష్టం కూడా కలిసి రావాలండి. మన కష్టమే కాదు, మన కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే ఏదైనా మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. ఆ విశ్వం అనేది మనకు జరిపిస్తుంది. కాబట్టి అలాంటి అదృష్టాన్ని ఇదే కాదు, ఏ పనైనా కూడా మనం చేసిన పని మనకు సక్సెస్ అవ్వాలి అంటే అదృష్టం కూడా ఉండాలి. కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టాన్ని చేకూర్చే విధంగా ఒక పరిహారం అనేది మనం చేయబోతున్నాం. ప్రతిరోజు కూడా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా మనం ప్రతిరోజు ఇంటి బయటికి వెళ్తూ ఉంటాం. అలా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎవరో ఒకరిని ఎదురు రమ్మనడం కానివ్వండి, మన ఇంట్లో మనం దేవుడికి దండం పెట్టుకొని, అమ్మని తలుచుకొని, మీకు ఇష్టదైవాన్ని నమస్కరించుకొని వెళ్తూ ఉంటాం. ఇదే విధంగా ఇంకొక చిన్న పని కూడా చేయాలి. అదేంటి అంటే, గంధం కానీ, పసుపు కానీ, అంటే పసుపు కలర్ అనేది మంగళకరమైంది. కాబట్టి ఆ గంధంలో కానీ, పసుపులో కానీ కొంచెం రోజ్ వాటర్, మనం పన్నీర్ అంటాం కదా, ఆ పన్నీర్ అనేది కొంచెం కలిపి ఉంచుకొని, ఆ చందనం బొట్టును కానీ, పసుపు బొట్టును కానీ ప్రతిరోజు కనుక మన నుదుటిన ధరించి మనం బయటికి వెళ్ళగలిగితే కనుక మనం చేసే ప్రతి పని మనకు సక్సెస్ అవుతుంది. అదృష్టం అనేది మనకు లభిస్తుంది. ఎప్పుడు కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు అవసరం. ఆ పాజిటివ్ ఎనర్జీతో మనం బయట అడుగు పెడితే గనక మనకంతా కూడా మంచి జరుగుతుంది. అలాంటి పాజిటివ్ ఎనర్జీని మనకు చేకూర్చేటువంటి ఈ గంధం కానీ, పసుపు బొట్టును కానీ మనం ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళే సమయంలో ధరించి దాన్నే మీ జీవితంలో అలవాటుగా చేసుకోగలిగితే గనక మీకు ప్రతిరోజు కూడా మంచే జరుగుతుంది. చాలా వరకు అందరికీ కుంకుమ ధరించడం, అలాగే విభూది ధరించి బయటకు వెళ్ళటం అనేది అలవాటుగా మారుతుంది. దానితో పాటు ఈ చందనం బొట్టును కానీ, పసుపును కానీ మనం ధరించి బయటకు వెళ్ళగలిగితే చాలా మంచి జరుగుతుందండి. ఇది కూడా మీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోగలిగితే గనక మన జీవితంలో ఒక అద్భుతాన్ని మనం చూడొచ్చు. మనం గొంతుకు కూడా రాసుకుంటూ ఉంటాం. కుంకుమ అనేది పైన పెట్టుకొని అలా గొంతుకు రాసుకుంటూ ఉంటాం. అలాగే చందనం కానీ, పసుపు కూడా మనం నుదుటిన పెట్టుకొని అలా గొంతున పెట్టుకుంటే గనక మన నాడీ వ్యవస్థకి ఒక శక్తి అనేది, సైంటిఫిక్‌గా ఒక శక్తి అనేది వస్తుందనమాట. కాబట్టి ఎన్ని విధాలా ఏం చేసినా కూడా
పసుపును కానీ చందనాన్ని కానీ ధరించడం అనేది చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి. ఇక రెండో విషయానికి వస్తే మనం నిద్ర లేవగానే ఎన్నో మంత్రాలనేటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓం కానివ్వండి, శ్రీం కానివ్వండి, మన అరచేతుల్ని చూస్తూ శ్రీం అనే బీజాక్షరాన్ని చెప్పుకొని మనం ఎన్నో అద్భుతాలు చూసామండి. ప్రతిరోజు కూడా అలవాటు. మన అరచేతుల్ని చూసుకునే అలవాటు చాలా మందికి ఉంది. అలా అరచేతుల్ని చూసుకుంటూ ఆ గ్లాస్ వాటర్ తాగడం అనేది కూడా మనం ఈ వీడియోస్ ద్వారా చాలామంది తెలుసుకున్నాం కూడా. అలాంటి అలవాటుతోనే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ యొక్క మాట అనేది కూడా అనుకోండి. మేము అన్‌లక్కీ ఫెలోస్, మాకు లక్ అనేదే లేదు, అదృష్టం అనేదే మాకు రాదు అనుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే బాధపడనవసరం అవసరం లేదండి. ఇది ఒక మంచి మాట. మిమ్మల్ని లక్కీ అంటే మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసేటువంటి ఒక మంచి మాట. ఈ మాట అనేది మనం ప్రతిరోజు కూడా మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనేది ఒక ఐదీకంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఆ అరచేతుల్ని చూస్తూ నిద్ర లేచిన వెంటనే మీరు ఏ నియమ నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో స్నానం చేయకపోయినా సరే, నిద్ర లేవగానే మనం మంచం మీదే చేరి కావచ్చు, కింద కావచ్చు, అరచేతుల్ని చూస్తూ ఐ యామ్ ఏ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఐ యామ్ ఏ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఐ యామ్ ఏ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క మాటని ఒక 3 సార్లు మీరు విశ్వానికి వినిపించేలా, మీ మనసుకి అనిపించేలా మీరు ఒక 3 సార్లు మీరు ప్రతిరోజు అనుకోగలిగితే గనక ఖచ్చితంగా మీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరండి. అదృష్టం అనేది మమ్మల్ని వరిస్తుంది. మాకు అదృష్టం అనేది మమ్మల్ని అట్రాక్ట్ చేయటం లేదు. మేము ఏ పనిలో కూడా మేము అదృష్టంతో పాటు గెలవలేకపోతున్నాము. మా కష్టాన్నే ప్రతిఫలంగా పెడుతున్నాము. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి అంటే అదృష్టం కూడా ఉండాలి కదా! అది మా రాతలోనే లేదు, మా జీవితంలోనే లేదు అని బాధపడాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే ఇలా చందనం బొట్టును కానీ, అలాగే కుంకుమ కానీ, లేదు అంటే పసుపు, కుంకుమ అనేది అందరం పెట్టుకొని వెళ్తూ ఉంటాం. వీటితో పాటు చందనం కానీ, పసుపు బొట్టును మనం పెట్టుకోగలిగితే గనక చాలా మంచి జరుగుతుంది. దీంతో పాటు ప్రతి ఒక్కరికి అరచేతులు చూసుకునే అలవాటు ఉంటే గనక ఈ విధమైన ఐ యామ్ ఏ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అనే ఒక మాట అనేది చెప్పుకోండి. ఆ అలవాటు కూడా లేదు అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచైనా సరే ప్రతిరోజు నిద్ర లేవగానే అరచేతుల్ని చూసుకొని ఈ మాట అనేది చెప్పుకుని అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా అందరికీ కూడా అదృష్టం ఎందుకు రాదో మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు అదృష్టవంతులే అవుతారు. మనం వారాహి అమ్మవారి మంత్రాలు అరచేతులను చూస్తూ ఒక గ్లాస్ వాటర్ తాగుతూ ఓం అనే అక్షరాన్ని కావండి, శ్రీం అనే అక్షరాన్ని ఇవ్వండి మనం చెప్పుకున్న తర్వాత ఈ విధంగా ఐ యామ్ ఏ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అనే మాటని మీరు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారు. లక్కీ అనేది మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ యొక్క చిన్న మాట అనేది చెప్పుకోగలిగితే మీరు అదృష్టవంతులే అవుతారు. దీనికి ఏ ఖర్చు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పుకొని అందరికీ మంచే జరగాలి అని చెప్పి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.